8లో తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి మన ఎడల ఉన్న ఉద్దేశము మనము మహాభివృద్ధి పొందాలని ఇక్కడ చెప్తుంది, మనిషి కాదండి, ప్రభువే సెలవిస్తున్నారు. యోబు 8లో నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయుము అంటే కుటుంబాన్ని మహాభివృద్ధిలోకి తేవాలని ప్రభు యొక్క ఉద్దేశము. కీర్తన 68లో ఉంటుంది, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆదాముతో ప్రభు ఇదే మాట చెప్తున్నారు, నీవు ఫలించి విస్తరించి వ్యాపించుము అంటే కుటుంబము అభివృద్ధి చెందాలి అని ప్రభు అనుకుంటూ ఉన్నారు. అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే భూ సంబంధమైనవి సంపాదించుకోవడం అనుకుంటారేమో కాదండి. 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కానీ ఆస్తి అంటే బ్యాంకు బ్యాలెన్స్ ఆస్తులు అనుకుంటారు, కుటుంబమే ఆస్తి అని ప్రభు సెలవిస్తున్నారు. అందుకే దావీదు అంటున్నారు 2వ సమూయేలులో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును అని. దావీదులా నీ కుటుంబం